పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభువు నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనకు వస్తే ధన్యులమే. ఆ పాదాలు తాకి కృపను రాదు. సత్య పాదాలు కూడా తాకలేము మనం. దేవునికి మహిమ కలుగునగాక. అంత హీనం. ఇంకా చెప్పాలంటే ఆయన పాదం పెట్టి ఆ పాదం తీసిన తర్వాత ఆ పాదం మధ్యలోని మట్టిని తాకడం కూడా మనం పనికిరాం. దేవునికి స్తుతి కలుగునగాక. ఇది మన స్థాయి. మన స్థాయిని మనం వెనక్కి ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని పైకి లేపటం ప్రారంభిస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఎవరున్నారు ఇక్కడ ఏ కాలం ఉంది ఇది? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఈ సమయంలో సంచరిస్తున్నారు. అందుకే చూడండి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోనూ అబద్ధ బోధకులుందరు.
మిమ్మును మీరు తమ్మును కొనిన ప్రభువుని కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు, నాశనకరము భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎంత భయంకరమైన దాకా. హల్లెలూయా. అందుకే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల జాగ్రత్త. వారి మాట వినొద్దు. నీ ఆలోచన తగినట్టుగా నడుచుకోవద్దు. నీ తలంపులకు నడిచినట్టు నడుచుకోవద్దు. నీ తలంపులు తగినట్టుగా నడుచుకోవద్దు. నీ ఆలోచనలు తగినట్టుగా నువ్వు బ్రతకొద్దు. దేవుడు ఆలోచన నీ ఆలోచన అయి ఉండాలా. దేవుని చిత్తమే నీ చిత్తమై ఉండాలా. నువ్వు కంప్లీట్గా ప్రభువుకి నీ దేహాన్ని, నీ హృదయాన్ని సమర్పించుకుంటే అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అందుకే చూడండి, వారి పోకిరి చేష్టాలతో వారు ఏం చేశారు? అనుభవించారు. సత్య మార్గమును వారు తప్పుడు మార్గం తీసుకెళ్ళారు. మనం కూడా అంతే. మన పోకిరి చేష్టాల వల్ల సత్యాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళిపోతాం. పోకిరి చేష్టాల ద్వారా దేవుని మార్గము తప్పుగా వెళ్ళిపోతుంది. అవి మనలో ఉండకూడదు. సత్యమును విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ఎంతకాలమైన ప్రభు కొరకు బ్రతికేవారిగా ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. నీ పరిస్థితులు తలకిందులు కావచ్చు, ఏమి లేకపోవచ్చు, అన్నీ ఉండొచ్చు, లేకపోతే హీనమైన స్థితి కావచ్చు, ధనకమైన స్థితి కావచ్చు. ఏ స్థితిలో ఉన్నా మన స్థితి ప్రభు పాదాలే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీకు కోట్ల దేవుడు నీకు ఇవ్వనే, నువ్వు ప్రభు పాదాల దగ్గర మోకరించాల్సిందే. దేవుని స్తుతి కలుగునగాక. మన స్థాయి ఏంటి? ఆయన పాదం పెట్టిన తర్వాత ఆ పాదం తీసి వెళ్ళిపోతే ఆ పాదం ముద్రలో ఉంటే మట్టి చూడు, ఆ మట్టిని కూడా తాకలేని స్థాయి మందే. దేవునికి మహిమ కలుగునగాక. నేనేంటి నా స్థితి ఏంది, నా స్థాయి ఏంటంటే నీ స్థాయి ఏం లేదు పోరా అంటే దేవుని స్థితి కలుగునగాక. వాడు ఎంత ఉండవాడని, ఎంత కోటేశ్వరుడని అట్లా ఏం లేదు పోరా. పాపం వాడు ఏమైపోయాడు? ఎన్ని కోట్లు, ఎన్ని భయంకరమైన పరిస్థితి, కోటాను కోట్లు ఉన్నాయి, కానీ సరైన తిండి తినలేడు, సరిగ్గా ఉండలేడు, బ్రతకలేడు, నడవలేడు. దేవుని స్తుతి. ఏం చేసుకున్నాం? అదంతా ఏం చేసుకున్నాం? ధనము ఉన్నతమైన స్థితి మనకు సంతోషాన్ని ఇవ్వదు. ప్రభు పాదాలే మనకు సంతోషాన్ని ఇస్తాయి. దేవునికి స్తుతి కలుగునగాక. దాంట్లోనే మనకు ఆనందం ఉందిరా, దాంట్లోనే మనకు సంతోషం ఉంది, దాంట్లోనే మనకు ఆరోగ్యం ఉంది, దాంట్లోనే మనకు ఐశ్వర్యం ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన ఆత్మీయ జీవితము దేవుని మాటలకు లోబడాలి. ఇక్కడ దేవుని చిత్తమే జరగాల. దేవుని మాటలే నీ మాటగా ఉండాలి. అంతే, వేరే మాటలు ఉండకూడదు. దేవుని మాటలు కొద్ది కఠినంగా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి. పౌలు గారి దగ్గరికి తీసుకొచ్చి అవి తినంటే ఎంత కఠినమైన మాట అది అమ్మా. కఠినమా కాదా? అయ్యే కేకులు, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లు పెడితే తినమంటే ఎగబడి తింటారు. అవి చూస్తానికి రమ్యంగా ఉంటాయి, కానీ దేవుడు పెట్టిన ఎట్లా ఉండి చూస్తానికి అసహ్యంగా ఉన్నాయి. అవి తినటానికి పనికిరానిగా ఉన్నాయి, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం అతడు తిన్నాడు. అతడు జీవ కిరీటాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అన్యుల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవకాశము పొందుకున్నాడు. తేళ్ళు లాంటి వాళ్ళు, కప్పలు లాంటి వాళ్ళు, పాములు లాంటి వాళ్ళు, భయంకరమైన మనస్తత్వం కలిగిన వారి మధ్యకు వెళ్ళి దేవుడు తన సువార్తను చెప్పిన మాటను ఏదైతే పౌలు గారికి చెప్పాడో అదే మాటలు వారికి తెలియచేశాడు. బలలో చేవేసే నీవు దేవుని మాటలకి లోబడు. దేవుని మాటలకి నువ్వు తలకాయ వంచు. దేవుడు నీకు ఏది చెప్తాడు అదే చేయి. నీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. దొంగ బోధకుల మాట వినొద్దు. ఆశీర్వాద బోధలు చెప్పే మాటలు వినొద్దు. నా దేవుడు ఆశీర్వాద బోధలు చెప్పలేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాటలు నీ హృదయాన్ని సిద్ధపరచడం కోసమే మాట్లాడాడు. కఠినమైన మాటలు పలికాడు. యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు వచ్చాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్, ఆయన నోట్లో ఎప్పుడు కూడా ఆశీర్వాద బోధ రాలేదు. ఆయన నోట్లో వచ్చి కఠినమైన మాటలు వచ్చాయి. సర్ప సంతానం అని చెప్తుడుతున్నాడు. భయంకరమైన మాటలు పలుకుతున్నాడు. ఆయన మాటలన్నీ కూడా విచిత్రంగా ఉన్నాయి. ఆయన మాటలను లోపడటానికి చాలా కష్టంగా ఉన్నాయి. ఆయన మాటలు అంగీకరించడానికి చాలా బాధగా ఉన్నాయి. కానీ అదే సత్యమై ఉన్నది. దాంట్లో కొందరు ఆ సత్యాన్ని అంగీకరించారు. వారు సర్వ సత్యములోనికి నడిచారు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ సత్య మాటలు విన్న తర్వాత
ఆ బాధకరమైన మాటలకు లోబడి తన మనసును అంగీకరించుకొని ప్రభువులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు యేసయ్యని వెంబడించారు. దేవునికి మహిమ కలుగునగాక. సర్వసత్యంలోనికి వారు రావటం జరిగింది. మనం కూడా అంతే, ఈ సంఘంలో అదే పని జరుగుతుంది. ఇక్కడ ఎవరిని పొగడతలుండో, ఎవరికి పూలదండలు వేయరు, ఎవరికి పూలు పరసలు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మా నాన్నకు తప్ప ఎవరికి ఇక్కడ పూలు వేయరు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయనకు మాత్రమే వేస్తాం, ఆయన మాత్రమే స్వాగతిస్తాం, ఆయన మాత్రమే రావాలా, ఆయన మాత్రమే ఘనత నొందదగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. మనుష్యులు ఎవ్వరు ఘనత నొందిన వారు కాదు. ఏమి చేశారని ఘనత ఉందాలా? ఏమి చేశారని వారిని వారి ఘనతగా వారికి చూడాలా? తల్లో వెంటకి నలుపు చేయలేం, తెలుపు చేయలేం. ఏమి చేసామని మనం ఘనత ఉందాలా? నా దేవుడు అన్ని చేసేది ఆయనే ఘనత నొందదగిన దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన మాటలే మనలో నిత్యము నడిపించేది, ఆయనే మనల్ని నిత్యము పోషించేది, ఆయనే మనలను ఎప్పుడు విడనాడు. ఆయన అటువంటి దేవుడు నీకు దేవుడై ఉన్నాడు కనుక ఆయన మాటలకి నువ్వు లోబడు. ఆయన ఏది చెప్తాడో అదే దానికి చేయి. అబద్ధ బోధకుల మాటలు వినొద్దు. టీవీ పెడితే ఆశీర్వాద బోధలే. దేవుడు ఏ మనుషులతో ఎందుకుంటే ఎవరితో ఉంటాడు తెలుసా? ప్రభు అంటే పిచ్చి కలిగిన వాళ్ళతోనే ఉంటాడు దేవుడు. దేవుని స్తుతి కలుగునగాక. మనం ఆదివారం ఒక్కరోజే పిచ్చి, తర్వాత ఇంకేమీ, తర్వాత గచ్చి. మనకు లేదు, వాళ్ళకి సంబంధము లేదు. ఆదివారం మాత్రమే ఆత్మ వచ్చేది. ఎప్పుడు వచ్చింది? ఆదివారం ఒక్కసారి ఆత్మ, తర్వాత ఇంకా ఆత్మ సంపాదన మనకి పనే లేదు. అదేనా మన జీవితం? అదేనా మన బ్రతుకు? చాలామంది అనుకుంటారు, ప్రభువుని నమ్ముకుని దేనికి? ఆదివారం వెళ్ళామా, వచ్చామా, ఇంకా అంతకంటే నీకు వేరే అవకాశాలు ఇంక నీకు వద్దు. మిగతా ఒకటి తలకాయ పెట్టబాకు. మనం ఎక్కడున్నా లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు కాదు, లోకంలో ఉండాల్సిందే. ఎట్టా పరిశుద్ధంగా ఉంటావు, ఎట్టా పరిశుద్ధంగా జీవిస్తావు, ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతుకుతావు. పరిశుద్ధంగా బ్రతికి నీకు కష్టాలే, నష్టాలే, బాధలే, వేదనలే, శోధనలే. అందుకే నువ్వేం చేస్తావంటే ఆదివారం కనపడి శనివారం దాకా లోకంలో బ్రతుకు. వీళ్ళు చెప్పేది ఎవరు? సాతాను. వీళ్ళు జాగ్రత్త. వాళ్ళ ఇంట్లో అంటే నీ ఇంట్లో సాతాను అన్నట్టే. వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకో, నేను సాతాన్ని శోధిస్తున్న గుర్తుపెట్టుకో. బలలో చేవేసిన తర్వాత ఆయన రక్తం గురించి నువ్వు సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలా. ఆయన శరీరాన్ని గురించి సాక్ష్యం చెప్పే వ్యక్తిగా ఉండాలా. అందుకే బలలో చేవేసి. ఎందుకు ఈ బలలో చేసి తెలుసా? నిజమైన బోధకుని మాటలు వింటూ క్రమము తప్పకుండా భక్తిగా బ్రతుకుతూ నీ ఆత్మ జీవితాన్ని రోజు రోజుకు పెంపొందింప చేసుకున్నట్టు ముందుకు సాగిపోవాలా. దినములు గడుచుచుండగా భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు. దినములు గడుచుండగా పరిశుద్ధతలోనికి వెళ్ళిపోవాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఇది పరిశుద్ధమైన సంఘం యొక్క లక్షణం. దినములు గడుచుచున్నప్పుడు మనకు కలిగిన వాటిని చూసి హెచ్చించడానికి ఇది పరిశుద్ధ లక్షణం కాదు. దినములు గడుచుండగా మనం లోబడుతూ ఆయన పాదాలు పట్టుకొని లోబడాలా. ఇంకా దిగజారిపోవాలి, ఇంకా లోపడాల, వంగాల 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 వంగాల, తగ్గించుకోవాలా 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 తగ్గించుకోవాలా. ఎక్కడ దాకంటే ఆయన కుమారుడు అయ్యేదాకా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన కుమార్తె అయ్యేదాకా మనము తగ్గించుకోవాలా. ఎప్పుడైతే తగ్గించు మనస్సు నీకు వచ్చిద్దో నీవు త్వరలోనే ఆయన కుమారుడు కాబోతున్నాను సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తుతి కలుగునగాక. తగ్గింపు నిన్ను అవమానపరచడం కోసం కాదు, తగ్గింపు నిన్ను బాధ పెట్టడం కోసం కాదు, తగ్గింపు నిన్ను హీనంగా చూడటం కోసం కాదు. అది ప్రభువులో ఆయన కుమార్తెగా కుమారుడుగా మార్చడం కోసం. మన సంఘంలో అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆయన పాదాలు పట్టుకోవాలా. ప్రతి ఒక్కరూ ఆయన పాదాలు పట్టుకోవాలా. ప్రతి ఒక్కరూ తల వంచాలా. ప్రతి ఒక్కరూ తండ్రి నామాన్ని ఘనపరచాలా. దేవుని స్తుతి కలుగునగాక. ఏదైనా కార్యం జరిగితే ఎవరిని గణపరచాలా? దేవుణ్ణి మాత్రమే. మనిషిని గణపరచొద్దు. దేవుని స్తుతి కలుగునగాక. అద్భుతం జరిగింది, ఎవరిని గణపరచాలా? దేవుణ్ణే, మనుషులు కాదు. ఏదో ప్రార్థన చేసి చచ్చాడంతే. ఏం చేశాడు? ప్రార్థన చేసినంత మాత్రం నీ బాడీలో పాటలన్నీ మారుస్తానా? మార్చలేను కదా. ఎవరు మారుస్తారు? ఆయనే మారుస్తాడు. అందుకని ఎవరిని గణపరచాలా?
ప్రభువునే గణపరచాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఏ కార్యము చేసేదైనా ఆయనే ఆయనే ఆయనే. కాకపోతే ఏదో కొద్దిగా నన్ను వాడుకున్నాడు, తర్వాత నిన్ను వాడుకుంటాడు, తర్వాత ఎవరినొకరు వాడుకుంటాడు. కొన్నిసార్లు నన్ను ఎవరి ద్వారా వాడబడతాడు తెలుసా? పసిపిల్లల చేత తెప్పిస్తాడు నాకు. ఎవరి చేత? పసిపిల్లల చేత చెప్పిస్తాడు. ఒకసారి నాకు విచిత్రం కూడా. ఒకసారి ఎంత 7వ క్లాస్ అదే పిల్ల గుంటూరులో మీటింగ్స్కి వచ్చింది. కొన్ని రోజులు ఆపేశా. మొత్తానికి స్కూల్కి వెళ్తా ఎదురయ్యి, అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్ అంది. ప్రైజ్ లాడ్ రా తన్ని ఎక్కడున్నామన్నా, ఎక్కడమ్మా మీలన్నా, పలా స్టార్ స్కూల్కి వెళ్తుంది ఆ పిల్ల. ఎక్కడరా మీలంటే మాది ఏటెక్కరాహారం అంకుల్ అంది. ఎక్కడికి వెళ్తున్నా? స్కూల్కి వెళ్తున్నా. అవును అంకుల్. మంచిగా వెళ్ళారంటే సరేనా అంకుల్, మీరెందుకు మీటింగ్స్ పెట్టట్లా అంది. అప్పుడేమనుకోవాలి మనం? మీరైతే ఏమనుకుంటారు? పోవే పో అంటారు కదా, పోవే పో నడిపిగుతారు. నాకు ఎట్టం తెలుసా, గుంటె జల్లు అంది. అమ్మా ఏందిరా ఈ పిల్ల నాకు చెప్పింది అంటే దేవుడు ఏమి ద్వారా పెట్టమని నాకు వార్నింగ్ ఇస్తున్నాడని చెప్పి మీటింగ్ స్టార్ట్ చేసాడు. దేవుడు శుద్ధి కలుగునగాక. నాకు అట్లా లోపడిపోవాలా, నాకు లోపడితే ఇష్టం. అంతేగాని నువ్వేంది నాకు చెప్పేది, ఎంత నీ వయసు అంతే, నువ్వేంద్ర ఎక్కడికి వెళ్తున్నాను, మేలకుండా నోరు మూసుకొని పో స్కూల్కి చదువుకోపో అంటే ఎట్లుంటుంది? దేవుని యొక్క ప్రణాళిక నాలో నుంచి తొలగిపోయింది. లోబడాలా. దేవునికి స్తుతి కలుగునగాక. లోబడిన తర్వాత దేవుడు ఆ మీటింగ్స్లో చేసిన అద్భుతాలు సామాన్యంగా లేవు. దేవుని స్తుతి కలుగునగాక. ఆ మీటింగ్స్లో చేసిన అద్భుతాలు, మొదటి అద్భుతం తెలుసా? తెనాల్లో 5 సంవత్సరాల మంచంలో నడవలేని ఆమెను లేపటమే మొదటి అద్భుతం. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ పాపకి మాటకి నేను లోపడకుండా మీటింగ్ పెట్టుకుని ఉంటే ఆమె లెగిసేది కాదు, స్వస్థత పొందుకునేది కాదు. ఆ మాటకు లోపడ్డాను కాబట్టి 5 సంవత్సరాలు విగ్రహారాధన చేసే కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేసి హాలంతా నడిపించాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఈ క్రెడిట్ ఎవరికి? దేవునికే. ఎవరి ద్వారా చేపించాడు? పాప ద్వారా. దేవునికి స్తుతి కలుగు. ఆ చిన్న పాప 7వ క్లాస్ చదువుతున్న పాప, అంకుల్ మీరు ఎందుకు మీటింగ్స్ పెట్టట్లేదు అన్నందుకు ఆ మాటను తీసుకున్నాను, మీటింగ్స్ పెట్టాను. ఎవడైనా డబ్బులు ఇచ్చిన మాట తీసుకుని మీటింగ్ పెడతాడు. ఎవడు నీకు ఎందుకు, నీకు 20,000 ఇస్తాలే కానీ పెట్టంటే వాడి మాట ఏమో పెడతారు. రూపాయి లేదు, ఏమీ లేదు. ఆ పిల్ల ఏమంది? మీటింగ్ ఎందుకు పెట్టట్లేదు అంది. ఆ మాటను తీసుకొని మీటింగ్ పెట్టినందుకు దేవుడు అద్భుతంగా ఆమెను లేపి నడిపించాడు. దేవునికి స్తుతి కలుగునగాక. అది యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు. అది ఎంత కృప చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన సంఘము లోబడాలా, దేవునికి లోబడాలా, ప్రభువుకి లోబడాలా, తండ్రి రాకడ కొరకు సిద్ధపడాలా. సాతాను మాటలు విన ఆశీర్వాద బోధల వైపు మనసు పెట్టకండి. మన తగినట్టుగా ఆలోచన నడుచుకోవద్దు. దేవుని చిత్తం ఏమై ఉందో అదే మన ద్వారా జరగాల. దేవునికి స్తుతి కలుగునగాక. చిత్తానికి లోబడి బ్రతుకు. చిత్తానికి వ్యతిరేకంగా అవ్వమ్మలాగా ప్రవర్తించొద్దు. చూచి రమ్యమైంది, సుందరమైంది, అందంగా ఉందని ముందుకు పోయింది, పతనమైపోయింది. అదే లక్షణాలు మనలో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అదే దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకునే వాళ్ళే ఆశీర్వదించబడతారు. దేవుని చిత్త ప్రకారం బ్రతికే వాళ్ళే ఆశీర్వదించబడతారు. తండ్రి చిత్తం ఏమైందో అదే మన జీవితంలో జరగాల. ఒకవేళ దేవుడు నిన్ను ఒక 150 స్టేర్లు పైన పెట్టాలని కోరుకున్నాడు అనుకో, వాళ్ళకి నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. దేవుని స్తుతి కలుగునగాక. దానికోసం నువ్వు ప్రయాసపడడం అవసరం లేదు, పరుగులు తీయడం అవసరం లేదు. తండ్రి చిత్తం ఏదంటే ఆడ తీసుకెళ్ళి పెట్టేస్తాడు దేవుడు, అంతే. ఒకవేళ నిన్ను ఒక పూరి గుడిసెలోనే ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశమైంది అనుకో, అక్కడే ఉండిపోవాలంతే. అందుకంటే నేను ఏమయ్యానో అది నీ చిత్తమే. దేవుని స్తుతి కలుగునగాక. నేను ధనికుడిగా ఉండను, పేదవాడిగా ఉన్నను, ఏమి లేనివాడిగా ఉన్నను, అది నీ చిత్తమే. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఇది లోబడే తత్వము ఈ బలలో ఉంది. దేవుని స్తుతి కలుగునగాక. ఈ బలలో చేయవేసేవారు ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానికి లోబడాలా. అబద్ధ బోధకుల మాటల, ప్రవక్తల మాటలు వినొద్దురా. దేవుని మాటకు లోబడండి. దేవుడు ఏదైతే నీకు చెప్తాడో అదే చేయండి. ఈ బలలో మనకు తగ్గింపు, ఈ బలలో మనకు శాంతి, సమాధానం, ఈ బలలో ఆశీర్వాదం. ఎందుకు ఈ బలలో ఉన్నాయంటే అది క్రీస్తు దేహం, ఆయన రక్తం.
దేవునికి స్తుతి కలుగునగాక. దాంట్లో అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, సంతోషం ఉన్నది, ఘనతలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మనందరం కూడా ఆ విధంగా ముందుకు సాగిపోదాం. అటు కూడా పరిశుద్ధాత్మ తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మీ హృదయములను పరిశీలన చేసుకో. తండ్రి మాటకు లోబడు, దేవుని చిత్తానికి లోబడు. అభక్త బోధకులు కల్పన కథలు చెప్పేవారి మాటలు నమ్మొద్దు. వారి మాటల మీద మనస్సు పెట్టొద్దు. నీ ఆలోచన ఎట్టయిందో, అది తండ్రి చిత్తం ఏమయ్యిందో దానికి మాత్రమే నువ్వు ప్రధాన స్థానమే. బలలో చేవేస్తున్న నీవు క్రీస్తు స్వరూపంలో రావడానికి ప్రయత్నం చేయి. క్రీస్తు నీ హృదయంలోనికి వస్తున్నాడు, నీ దేహంలోనికి వస్తున్నాడు. నీ రక్తంని ఆయన రక్తం నీ రక్తంగా మార్చి నీ రక్తాన్ని రక్తంగా మారుస్తున్నాడు. ఇన్ని కృప దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇంత గొప్ప కృప ధన్యత దేవుడు నీకు ఇస్తున్నాడు. అందుకే తండ్రి చిత్తము దాని ప్రకారం లోబడరా. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. లోకాశల వైపు పోవద్దు, లోక తలంపుల వైపు పోవద్దు. ఇదిగో నీ దృష్టికి రమ్యమైంది, నీకు ఇష్టమైంది నువ్వు చెయ్యొద్దు. దేవునికి ఇష్టమైంది నీ జీవితంలో జరగాల. అది కష్టమైనదు, అది దేవునికి ఇష్టమైంది కాబట్టి నువ్వు ఇష్టంగా దాన్ని తీసుకో. దాన్ని సంతోషంతో ఆనందం నింపుతాడు. దుఃఖం అనేది లేకుండా చేస్తాడు. నిత్యము ఆయనలో బ్రతికే కృప దేవుడు నీకు ఇస్తాడు. నిత్యము నువ్వు, నీ సంతతి, నీవు, నీ బిడ్డలు నీ భోజన బల చుట్టూ ఒలే మొక్కలు ఎదుగుతారు. దేవుని మాట విన్నవారు, దేవుని యొక్క వాక్కుల ప్రకారం బ్రతికేవారు, దేవుని చిత్తానికి ఎవరైతే వారి జీవితాన్ని అప్పగించుకుంటారో వారి జీవితము సంతోషము ఆనందంగా మారిపోతుంది. అందుకే అప్పగించుకో నీ జీవితం. ప్రభువుని అడుగు, దేవా ఇన్నాళ్ళు నా సొంత ఆలోచన, నా సొంత నిర్ణయాలు, అయ్యా ఎవరో చెప్పిన ఆశీర్వాదకరమైన బోధలు విన్నా, అబద్ధ ప్రవక్తల మాటలు విన్నా, కానీ అవి ఏమీ జరగలేదు. నీవు ఖండితంగా చెప్పినవన్నీ జరిగినాయి నా జీవితంలో. ఇక్కడి నుంచి నీకే నేను లోబడతానయ్యా, నీకే నేను లోబడతానయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకో. కృపగల తండ్రి నీ మీద కృప చూపబోతున్నాడు. దయగల తండ్రి నీ మీద దయ చూపబోతున్నాడు. ఆయన అడుగు, ప్రభుని ప్రియా దేవుని బిడ్డ, ఆయన చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించుకో. ఏమై ఉన్నదో అదే జరగాల. నా జీవితంలో దేవుని చిత్తమయమైనది అదే జరగాల. నేను ఆయన పాదాల మీ దగ్గర ఉండాలంతే. మీరు కూడా ఆయన దగ్గర అట్టగే ఉండాలా. అడుగు ప్రభుని, అడుగు. ఒక్క నిమిషం ప్రభుని అడుగు. ఒప్పుకో, విడిచిపెట్టు. నీ ఆలోచనలన్నిటికీ పులి స్టాప్ పెట్టు. నీ కలలోకానికి పులి స్టాప్ పెట్టు. విపరీతమైన కలలు కనకు. దేవుని చిత్తం ఏమైందో దాని మీదే మనసు పెట్టు. ఆయన చిత్తం ఏమైనా జరగాల. వారు చూడండి ఎంత భయంకరంగా దేవుని అవమానపరిచి శిక్ష పొందుకున్నారో. మనం ఆ విధంగా ఉండొద్దు, మనం ఆ విధంగా ఉండొద్దు. అడుగుదాం ప్రభుని. లార్డ్ జీసస్, కృపగల తండ్రి, అయ్యా నీ చిత్తమే మా పక్షంలో జరగాలి. మేమందరం మీ పాదాల దగ్గర పడి ఉండాలా. మా సంఘం అంతయు నీ పాదాల దగ్గరికి రావాలా. ప్రతి ఒక్కరు మీ పాదాలు పట్టుకోవాలా. ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో ఉండాలా. ఎవరు మీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకూడదు. మీ చిత్తమే అదే జరగాలి నా జీవితంలో, నీ బిడ్డల జీవితం. కనికరించు అయ్యా, దర్శించు, నన్ను దర్శించు, నీ బిడ్డను దర్శించు. వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు. మీ మాటల మీద మనసు పెట్టి జీవించే కృప అనుగ్రహించు. మీ కొరకు బ్రతికే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించు. మా తలంపులు మీ తలంపులు మంచివి కావయ్యా. మీ తలంపులే మా జీవితంలో జరగాలి.
మీరు ఏదైతే అనుకున్నారో అదే మా జీవితంలో జరగాల. తండ్రి, నీ బిడ్డలను కనికరించండి. బలహీనంగా ఉన్నవారు ముట్టండి. సమస్యలు ఉన్నవారి సమస్యను విడుదల కలిగించు. మీ కృపతో బలలో చేయబోతుండగా మీ కృపా సన్నిధి తోడుగా ఉంచు. బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా ప్రభువా అయోగ్యంగా బలలో పాల్గొనకుండా సహాయం చేయి. ప్రతి ఒక్కరూ యోగ్యత కలిగిన వారుగా, మీ చిత్తం ఎరిగిన వారుగా, మీ మాటలు లోబడేవారుగా, అయ్యా మీ ఖడ్గమైన మాటలు, ఖడ్గము కంటే పొదులైన మాటలకు లోబడేవారిగా మేము ఉండడానికి మీ కృప అనుగ్రహించు. మేము అందరము మీ పాదాల దగ్గర ఉండాలా. మేమందరం మీ పాద ధూళిని తాకాలి ప్రభువా. మీ కృపతో నన్ను నింపండి, బలపరచండి. వచ్చిన బిడ్డలందరినీ దర్శించమని బలకు సిద్ధపడుతుండగా మీ కృపతో నింపి బలపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆ రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని అధికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఇవ్వరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఇవ్వరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్తారంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం. కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడిని దీవించును కాక.